ఐపీఎల్ 2025 కోసం క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి కొన్ని రోజుల్లోనే ఆ మెగా సమరం స్టార్ట్ కాబోతుంది. మరి అంతకంటే ముందు అసలు ఏ టీం ఎంత స్ట్రాంగ్గా ఉంది, ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఆ 4 టీమ్స్ ఎవరికి ఛాన్స్ ఉంది, ఫైనల్గా కప్పు కొట్టే ఛాన్స్ ఎవరికి ఎక్కువగా ఉంది, ఇలాంటి విషయాలన్నీ మనతో పాటు పంచుకునేందుకు ప్రముఖ కామెంటేటర్ అలాగే స్పోర్ట్స్ అనలిస్ట్ సందీప్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి ఐపీఎల్ గురించి చాలా విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ పాషా గారు. సార్, మరికొన్ని రోజుల్లోనే ఐపీఎల్ 2025 స్టార్ట్ కాబోతుంది. అంతకుముందు మెగా వేలం కూడా జరిగిపోయింది. అన్ని టీమ్స్ సెట్ అయిపోయి ఉన్నాయి. ఐపీఎల్ జెర్సీ లాంచ్లు కూడా అయిపోయాయి. సో మొత్తం టీం అంతా సెట్ అయిపోయిన తర్వాత ఏ టాప్ 3 టీమ్స్ ఫైనల్గా, ఫస్ట్ క్వశ్చన్ అది, కప్పు కొట్టే టాప్ 3 టీమ్స్ ఏవి మీ దృష్టిలో? ఇది డైరెక్ట్గా చెప్పడం కొంచెం కష్టం, బట్ ఓవరాల్ మనం పేపర్ మీద టీంలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుంటే కనుక, ఆప్షన్ తర్వాత టీమ్స్ ఎలా ఉన్నాయని చూసుకుంటే ముంబై ఇండియన్స్, ఎస్ఆర్హెచ్, సిఎస్కే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నాయి. సిఎస్కే ఎందుకు అంటే వాళ్ళ చెన్నై పిచ్కి తగ్గట్టుగా వాళ్ళ దగ్గర ప్లేయర్లు ఉన్నారు. ముంబై ఓవరాల్ టీం చాలా చాలా బాగుంది. ఎస్ఆర్హెచ్ ఓవరాల్ టీం చాలా చాలా బాగుంది. సో ఇవి ఖచ్చితంగా టాప్ 3 అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముంబై, ఎస్ఆర్హెచ్, సిఎస్కే, దాట్ ఆర్డర్, అదే ఆర్డర్లో కప్పు కొట్టేది ఈ 3 టీంలలో ఒక టీం అది చెప్పలేము, ఎందుకంటే లీగ్ వేరు, ప్లే ఆఫ్స్ వేరు. ఓకే, ఇప్పుడు 14 మ్యాచ్లు ఆడి మీరు టాప్ 4లో ఉండడానికి పేపరు, ప్రణాళిక ఎట్సెట్రా ఉంటాయి. బట్ మీరు ప్లే ఆఫ్స్ దాటి ఫైనల్స్కి వెళ్ళాలి అంటే కనుక దానికి చాలా రకరకాల సమీకరణాలు జోడిస్తూ ఉంటాయి. అండ్ అలాగని చెప్పి మనం మిగతా టీమ్స్ తీసి పడడానికి కూడా లేదు. కొన్ని వాళ్ళ టీమ్స్లో కొన్ని ఇబ్బందుల వల్ల మనం వాళ్ళని టాప్ 3లో నేనైతే పెట్టలేకపోతున్నాను కానీ, బట్ ప్రతి టీంకి వాళ్ళ ఒక స్పెషాలిటీ అనేది ఉంది. మీరు పంజాబ్ తీసుకున్నా, లక్నోని తీసుకున్నా, వాళ్ళ స్పెషాలిటీ వాళ్ళకి ఉంది, ఆర్సీబీని తీసుకున్నా. సో ఇలా టీమ్స్ ఉన్నాయి. సో ఇట్ డిపెండ్స్ హౌ దే ప్లే. బట్ ఇప్పటికిప్పుడు డైరెక్ట్గా చూసి టాప్ 3 పిక్ చేసుకోమంటే అవే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇండివిజువల్గా మాట్లాడుకుంటే సార్, మన హోమ్ టీం ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ సీజనే అసలు ఒక భయంకరమైన బ్యాటింగ్ లైనప్, ఆల్మోస్ట్ అదే కూడా క్యారీ చేస్తూ ఉన్నారు. సో ఈసారి ఆ 300 పార్ చూసే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. బట్ అది నేను లాస్ట్ టైం కూడా చెప్పా, ఈసారి కూడా చెప్తున్నా, 300 కొట్టాలి అని బ్యాటింగ్ దిగకూడదు. అది బై ప్రోడక్ట్. ఓకే, మనకు నచ్చినట్టు, మనకు వచ్చినట్టు, బాల్ తగినట్టు ఆడుకుంటూ వెళ్ళిపోవాలి. 300 వచ్చిందంటే వచ్చింది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే 300 అని టార్గెట్ చేసి మరి ఆడతారో అక్కడ బాల్తో పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. సో ఆన్ ద గో రావాలి. లాస్ట్ టైం 287 ఎవరు టార్గెట్ చేసి కొట్ల 275 ఎవడో కొట్టాలి ఎవరో కొట్టలేదు, వచ్చేసింది. అది వచ్చింది ఫ్లోలో. ఇది కూడా ఫ్లోలో వచ్చే ప్రయత్నాలు జరగాలి. బ్యాటింగ్ ట్రాక్స్ ఉన్నాయి. హైదరాబాద్ బ్యాటింగ్ ట్రాకే, వాంఖేడే బ్యాటింగ్ ట్రాకే, తర్వాత మీకు చిన్నస్వామి బ్యాటింగ్ ట్రాకే, తర్వాత ముల్లన్పూర్ బ్యాటింగ్ ట్రాక్, ఇలాంటి బ్యాటింగ్ ట్రాక్లు ఉన్నాయి కాబట్టి లెట్ us see. సో అప్కి బార్ 300 పార్ అనుకుందాం. సో ఎస్ఆర్హెచ్ టీంలోకి ఇషాన్ కిషన్ని యాడ్ చేయడం ఎంతవరకు ప్లస్ అవుతుంది అంటారు సార్? అది చాలా ప్లస్ అవుతుంది. ఇషాన్ కిషన్కి ఇంకా పెద్ద ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఇషాన్ కిషన్ టీం రాడార్ నుంచి బయటకు వచ్చాడు. మీరు బంగ్లాదేశ్కి అగేన్స్ట్గా 2022 ఎండ్లో అతను 200 కొట్టాడు వన్డే మ్యాచ్లో. ఆ తర్వాత నెక్స్ట్ మ్యాచ్లో డ్రాప్ అయ్యాడు. తర్వాత వరల్డ్ కప్లో 2 మ్యాచ్లు ఆడాడు. అండ్ దెన్ ఆ తర్వాత టెస్ట్ సిరీస్కి పిక్ అయ్యాడు. కానీ పిక్ అవుతున్నాడు, 11లోకి రావట్లా, బాగా పర్ఫామ్ చేస్తున్నా. బికాజ్ ఇంకా టీం సమీకరణాలు కుదరట్లేదు. దానివల్ల అతను కొంచెం మెంటలీ ఆఫ్ అయిపోయి, తర్వాత రకరకాల కారణాల వల్ల అతను టీం సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ టీంకి రావడానికి ఇబ్బందికరంగా మారుతున్న సమయంలో హీ నీడెడ్ ఎ ఫ్రాంచైజీ వేర్ అతను వెళ్ళి ఖులేఆం ఆడే ఒక అవకాశం ఉన్న ఒక ఫ్రాంచైజ్ కావాలి అతనికి, వేర్ అతని మీద ఎక్కువ బాధ్యత కానీ బరువు కానీ లేకుండా లేదు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి ఏంటి అంటే 2 వే ఎలా వర్కౌట్ ఉందంటే, హెడ్ అండ్ అభిషేక్ ఓపెన్ చేస్తారు, అది కదిలించేదే లేదు. సో ఓపెనింగ్ భారం అనేది ఇషాన్ కిషన్ మీద లేదు. బట్ జస్ట్ ఇన్ కేస్ వాళ్ళు కనుక తొందరగా అవుట్ అయిపోయారంటే 1 మోర్ బ్యాకప్ ఆప్షన్ అట్ నెంబర్ 3 సాలిడ్గా ఇషాన్ కిషన్ రూపంలో ఉన్నాడు. వాళ్ళు బాగా రన్లు కొట్టినా యాక్సలరేట్ చేయడానికి ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్ అనేవాడు ఉన్నాడు. ఎస్ఆర్హెచ్కి ఎప్పుడు ఏం జరుగుతుందంటే, ఇండియన్ మీరు టాప్ 5-6లో ఒక స్ట్రాంగ్ ఇండియన్ ప్రూవెన్ పర్ఫార్మర్స్ లేకుండా ఉన్నారు ఇన్ని రోజులు. ఇప్పుడు ఇషాన్ కిషన్ రావడంతో ఎస్ఆర్హెచ్ కూడా హెల్ప్ అవుతుంది. సో అది ఒక 2 వే వర్కౌట్ అయ్యే ఒక అంశం. అండ్ హోప్ఫుల్లీ ఇషాన్ కనుక బాగా ఆడాడంటే, మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం ఈసారి కంబ్యాక్ ఇచ్చే ప్లేయర్స్ ఎవరు అని చెప్పేసి, ప్రతి టీంలో ఒకడు ఉంటాడు. కానీ మొత్తం ఇండియాకి కూడా నిజమైన రీతిలో కంబ్యాక్ ఇచ్చే ఆపర్చునిటీ, అవకాశం ఇషాన్ కిషన్కి వచ్చింది. ఓకే, అది ఎస్ఆర్హెచ్ వల్ల వస్తున్నారు. సో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ మాత్రం చాలా సూపర్గా ఉంది సార్, సాలిడ్ లైనప్ ఉంది. ఆల్రౌండర్ మన నితీష్ కుమార్ రెడ్డి రోల్ ఎలా ఉండబోతుంది సార్? లాస్ట్ ఇయర్ లాగానే ఉండబోతుందా? బ్యాటింగ్ ఆర్డర్లో ఏమైనా ముందుకు వచ్చే అవకాశం ఉందంటారా? నితీష్ ఇంకొంచెం ప్రధానమైన పాత్ర అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం. అతని బ్యాటింగ్ ఎంత బాగా అద్భుతంగా పరిణితి చెందిందో మనం బార్డర్ గవాస్కర్ ట్రాఫీకి వెళ్ళినప్పుడు చూసాం. ఫార్మాట్లు వేరైనా కూడా అంత ప్రెషర్ ఒక టోర్నమెంట్లో అతను ఆడిన విధానం ఫస్ట్ 3-4 మ్యాచ్ల్లో అది అద్వితీయంగా ఉంది. సో బ్యాటర్గా అతను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. సో డెఫినెట్లీ నెంబర్ 5లో కాకుండా నెంబర్ 4లో ఆడించే అవకాశాలు కూడా గట్టి కనిపిస్తున్నాయి. బౌలింగ్ ఈజ్ అ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. లాస్ట్ టైం కూడా కొన్ని అడపాదడపా కొన్ని ఓవర్లు వేయించే ప్రయత్నం చేశాడు ప్యాట్ కమిన్స్. అండ్ ఈసారి కూడా అదే జరుగుతుంది. అతని మీద కొంచెం నమ్మకం ఇంకొంచెం పెట్టే ప్రయత్నం చేస్తారు.
కొన్నిసార్లు అది రిస్కీగా కూడా మారచ్చు, బట్ స్టిల్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ దాన్ని ఏమంటారు, ఒక భరోసా, అది ట్రస్ట్ ఉండాలి నితీష్ కుమార్ రెడ్డి లాంటి ఒక ప్లేయర్ మీద. ఎందుకంటే ఇట్స్ జెన్యున్ మ్యాచ్ ఉన్నారు రెండు వైపులా, గన్ ఫీల్డర్. సో డెఫినెట్లీ కొంచెం ఆ పాత్ర వెయిటేజ్ అనేది పెరుగుతుంది. ఓకే, బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. కమింగ్ టు బౌలింగ్ సార్, బౌలింగ్ ఎలా ఉంది? షమీ రాకతో బౌలింగ్ ఎంత స్ట్రెంగ్తన్ అయింది? సో ఎస్ఆర్ఏ చేంజ్ చేశారంటే బేసికలీ ఆప్షన్ అప్పుడు భువనేశ్వర్ కుమార్, నటరాజన్ వాళ్ళు మార్కీ లిస్టో ఇతరత్ర లిస్టుల్లో తర్వాత ఎక్కడో వచ్చారు. సో ఆ టైంకి ఎస్ఆర్హెచ్ దగ్గర మీకు ఆల్రెడీ వీళ్ళు ఆప్షన్ పరంగా పెట్టుకున్నారు కాబట్టి డబ్బులు తక్కువగా ఉన్నాయి. డబ్బులు తక్కువగా ఉన్న నేపథ్యంలో వీళ్ళు వాళ్ళ కోసం ఆగుంటే వాళ్ళు కూడా వెళ్ళిపోయారంటే టీమే సరిగ్గా వచ్చేది కాదు. సో అందుకే దే హ్యాడ్ టు టేక్ ద కాల్. వాళ్ళు షమీని తీసుకున్నారు, హర్షల్ పటేల్ని తీసుకున్నారు. తప్పలేదు వాళ్ళకి, కానీ అందులో తప్పు లేదు. ఎందుకు అంటే షమీ పవర్ ప్లేలో వికెట్లు తీసే ఒక బౌలర్, జెన్యున్ వికెట్ టేకర్. మీరు షమీని చూసుకుంటే కనుక మీరు మిగతా పర్పుల్ క్యాప్ లిస్ట్లో ఉన్న బౌలర్స్ అందరినీ తీసుకోండి, షమీని తీసుకోండి, ప్రత్యేకమైన వ్యత్యాసం కనిపిస్తుంది. అదేంటంటే మిగతా పర్పుల్ క్యాప్ హోల్డర్స్ అందరూ కూడా టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది ఇన్నింగ్స్ వికెట్లు తీశారు ఫాస్ట్ బౌలర్స్. షమీ ఒక్కడే స్టార్టింగ్ వికెట్లు తీస్తూ వచ్చాడు. 2022-2023 సీజన్ అనుకుంటే, ఐఎమ్ నాట్ షూర్ ఏ ఇయర్ అనేది, పవర్ ప్లేలో మాత్రమే 17 వికెట్లు తీశాడు. ఓవరాల్ ఆడిన మ్యాచ్ల్లో పవర్ ప్లేలో మాత్రమే 17 వికెట్లు తీశాడంటే ఆలోచించుకోండి ఎంత స్ట్రాంగ్ బౌలర్ అట్ ద స్టార్ట్ ఆఫ్ ది ఆర్డర్. సో షమీ ఉండడం అనేది అంతవరకు హెల్ప్ అవుతుంది. కమిన్స్ ఎలాగో మిడిల్ ఓవర్స్ చూసుకుంటాడు, డెత్ ఓవర్స్ వేస్తాడు. నటరాజన్ వాజ్ ఎ గన్ యార్కర్ బౌలర్. మన యార్కర్ బౌలర్ లేడు ఇప్పుడు. అలాంటి పరిస్థితులు ఏం చేయాలి? స్లో బాల్ వేయగలిగే బౌలర్ కావాలి. హర్షల్ పటేల్ ఎందుకు తీసుకున్నారంటే ఇప్పుడు బాగానే ఉంటుంది, బ్యాటింగ్ వికెట్ అంతా హడావిడంతా, ఎండ వాయించేస్తుంది, పిచ్ డెఫినెట్లీ చేంజ్ అవుతుంది, పిచ్ విల్ గెట్ స్లోవర్ వికెట్స్ మీద ఈజీగా ఎస్ఆర్హెచ్ విల్ ప్లే 7 or 8 గేమ్స్. అలాంటి పరిస్థితులు ఆ 7 or 8 గేమ్స్లో క్రూషియల్గా హర్షల్ పటేల్ విల్ ప్లే వెరీ గుడ్ రోల్. లాస్ట్ టైం పంజాబ్ కింగ్స్ కూడా స్టార్టింగ్లో రన్స్ ఇచ్చాడు ఏంటి అనుకుంటే పర్పుల్ క్యాప్ కొట్టాడు. హర్షల్ పటేల్ ఏంటంటే రన్లు ఇస్తాడు, వికెట్లు తీస్తాడు. పైన షమీ ఉన్నాడు కాబట్టి ఈ కాంబినేషన్ బాగా వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఈ బౌలింగ్లో వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే మనం కంటైన్ చేయడమో, యార్కర్ చేయడమో, కుదించేయడమో, కట్టడి చేయడమో కాదు, కట్టెలు కొట్టేద్దాం, వికెట్లు తీసేద్దాం అనే ఆలోచనతో వెళ్ళారు. సో ఇక్కడ కూడా అగ్రెసివ్ స్టాన్స్ అనేది తీసుకున్నారు యాజమాన్యం అంతా కూడా. సో ఐ ఫీల్ బౌలింగ్ పరంగా కూడా ఎస్ఆర్హెచ్ హస్ డన్ వెల్. ఇంకోటి ఏంటి అంటే స్పిన్ విభాగం. లాస్ట్ టైం స్పిన్నర్ ఎవరు మనకి? మయాంక్ మార్కండే ఎక్కువ మ్యాచ్లు ఆడాల, విజయకాంత్ వేయాస్కాంత్ ఎక్కువ మ్యాచ్లు ఆడాల. అంతకుముందు సాలిడ్ స్పిన్నర్ లేడు, ఇప్పుడు 2 స్పిన్నర్లు ఉన్నారు. ఆడమ్ జంపా ఉన్నాడు ఫారెన్ స్పిన్నర్, రాహుల్ చార్ ఉన్నాడు ఇండియన్ స్పిన్నర్. రాహుల్ చార్ చాలా మంచి స్పిన్నర్. అన్ఫార్చునేట్లీ అతనికి అవకాశాలు రాలేదు, కానీ మంచి స్పిన్నర్, కొంతవరకు బ్యాటింగ్లో కూడా బాగానే హెల్ప్ చేయగలిగే స్పిన్నర్ ఉన్నాడు. సో ఆ రీతే చూసుకుంటే బౌలింగ్ కూడా చాలా బలోపేతం చేసుకున్నారు. లాస్ట్ టైం బ్యాటింగ్లో అగ్రెషన్ చూపించారు, ఈసారి బౌలింగ్లో కూడా అగ్రెషన్ చూపించబోతున్నారు. సో చాలా బ్యాలెన్స్డ్ ఉంది. సార్ మిగతా టీమ్స్ అన్ని చూసుకుంటే దాదాపు అందరూ ఇండియాకి సంబంధించిన కెప్టెన్స్ ఉన్నారు. ఒక మన సన్ రైజర్స్కే ఫారెన్ ప్లేయర్ ఉన్నాడు కెప్టెన్గా. సో ఇన్ ఫ్యూచర్ నితీష్ కుమార్ రెడ్డి కానీ, ఇషాన్ కిషన్ని కానీ మనం కెప్టెన్గా చూడొచ్చా ఎస్ఆర్హెచ్? టూ ఎర్లీ టు సే. ఇప్పుడే నితీష్ ఓన్లీ సెకండ్ ఫుల్ సీజన్ ఆడుతున్నాడు. ఇషాన్ కిషన్ అన్ని సీజన్లు ఆడాడు కానీ బట్ యూ నెవర్ నో. ఆ లీడర్షిప్ రోల్లో నిజంగా ఎప్పుడు ఇషాన్ కిషన్ని ముంబైకి చూడలేదు ఇప్పటిదాకా, అతను ఆడినప్పుడు ముంబైకి. సో డెఫినెట్లీ ఇప్పుడే రైట్ నౌ కమెంట్ చేయడం ఇస్ టూ టఫ్, ఎవరు ఉండబోతున్నారు కెప్టెన్ కానీ. సో అది ఇప్పుడే ఆ డిస్కషన్ కూడా అనవసరం. నెక్స్ట్ ఇయర్ అలాగో ప్యాటే ఉంటాడు, ఆ తర్వాత ప్యాటే ఉంటాడు, ఎవరినో ఒకరిని ట్రైన్ చేయడం అది అవుతుంది మెల్లగా. ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ మనం చూడొచ్చు ఎవరో ఒకరికి వైస్ క్యాప్టెన్స్ ఇలా కొంచెం అనౌన్స్ చేసి నెక్స్ట్ ఇయర్ నుంచి మనం చూసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ ఇయర్లో ఇప్పుడే ఇట్ ఇస్ టూ ఎర్లీ టు టాక్. ఓకే, నెక్స్ట్ ఇక ఆర్సీబీ గురించి మాట్లాడుకుంటే సార్ 17 సీజన్లు అయినాయి, కప్పు లేదు అనే ఒక అప్పు అదైతే పాపం వాళ్ళ మీద ఉంది. సో ఇది 18వ సీజన్, విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ కూడా 18. ఈసారి వాళ్ళ కప్పు కొట్టే ఛాన్స్ ఎంత ఉంది? టీం ఎలా ఉంది? ఆర్సీబీ గురించి ఒక మంచి విషయం చెప్తా. ఈ సంవత్సరం జరిగింది, ఆర్సీబీ ఎప్పుడు కూడా స్టార్స్తో లేదా ఒక స్ట్రాంగ్ ప్లేయర్ మీద ఫోకస్డ్గా వెళ్ళారు బిడ్డింగ్లో. ఈసారి టీంని దృష్టిలో పెట్టుకుని టీమ్ సెంటర్గా వాళ్ళు ఆప్షన్లోకి వెళ్ళారు. ఓకే, సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ చేంజ్. అలా ఉన్న టీమ్సే ట్రాఫీలు గెలిచాయి. మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఐపీఎల్లో 17 ట్రాఫీల్లో కూడా ఒక సింగిల్ ప్లేయర్ బీభత్సంగా ఆడిసిన వల్ల ఏ టీము ట్రాఫీ గెలవాలి. మహా అయితే రన్నర్స్ అప్ వెళ్ళింది కానీ ట్రాఫీ గెలవాలి. మొత్తం టీమ్ ఎఫర్ట్ ఉంటేనే అది పాసిబుల్ అయింది. 2016లో కూడా వార్నర్ సింగిల్ హ్యాండెడ్గా లాగినా కింద మీకు భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు, మధ్యలో కొంతమంది కాంట్రిబ్యూట్ చేశారు, మోజెస్ హెన్రిక్స్ లాంటి వాళ్ళు వచ్చి కాంట్రిబ్యూట్ చేశారు. ఇలా కాంట్రిబ్యూటర్స్ ఉంటారు, అలా ఉంటే కానీ వర్కౌట్ కాదు. సో ఈసారి ఆర్సీబీ అదే ప్రయత్నం చేశారు, వేర్ దే ఫెల్ట్ కాదు హోల్ టీమ్ ఈస్ గ్రేటర్ దెన్ సమ్ ఆఫ్ ఇట్స్ ఇండివిజువల్ పార్ట్స్. మొత్తం మీ టీం మీద ఫోకస్ చేశారు, మంచి టీమ్నే తెచ్చుకున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కొన్ని ఇబ్బందులు ఎప్పుడు ఉండేవే, ప్రతి ఫ్రాంచైజీకి ఉండేవే ఉన్నాయి, ఆర్సీబీ కూడా వాటిని ఎట్లా అధిగమిస్తారనే చూడాలి. ఓకే, ఒక యంగ్ ప్లేయర్కి రజత్ పాటీదార్కి కెప్టెన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆర్సీబీ? అంటే అంతమంది చాలామంది స్టార్ ప్లేయర్ ఉన్నారు, విరాట్ కోహ్లీ లాంటి ఒక లెజెండరీ ప్లేయర్ ఉన్నాడు, మిగతా ఫారెన్ ప్లేయర్స్ కూడా చాలామంది ఎక్కువ మ్యాచ్లు ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ
పాటీదార్ అంత ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయగలరు అనుకోవచ్చా? ఒకటి నాకు తెలిసినంత వరకు విరాట్ కోహ్లీకే క్యాప్టెన్సీ ఇద్దాం అనుకున్నారు ఆర్సీబీ. విరాట్ కోహ్లీ కూడా న్యూస్ వచ్చింది, విరాట్ కోహ్లీ ఈజ్ రెడీ టు టేక్ ది క్యాప్టెన్సీ ఆఫ్ ఆర్సీబీ అని. బట్ ప్రాబబ్లీ అతను ఆస్ట్రేలియా 2-3 సార్లు చెప్పాడు, నేను ఆస్ట్రేలియాలో సరిగ్గా ఆడలేదు అని చెప్పేసి. మొన్న జరిగిన ఆర్సీబీ ఇన్నోవేషన్ ల్యాబ్ వీడియోలో కూడా చెప్పాడు, ఇంకో చోట కూడా ఎక్కడో చెప్పాడు, 2 సార్లు చెప్పాడు. జనరల్గా ఫెయిల్యూర్స్ గురించి విరాట్ కోహ్లీ ఎన్నిసార్లు చెప్పడు. సో డెఫినెట్లీ అది గట్టి ఇంపాక్ట్ చూపించింది అతని మీద. అండ్ అలాగే నెక్స్ట్ ఇంగ్లాండ్ సిరీస్ ఉంది, వేర్ హీ వాంట్స్ టు ప్రూవ్ దట్ టెస్ట్ మ్యాచెస్లో అతను పాసేం అయిపోలేదు, ఇంకా కసిగానే ఉన్నాడని చూపించాలి. సో అలాంటి పరిస్థితులు ఈ ప్రెషర్ వద్దనుకున్నాడేమో, ఈ బాధ్యత ఎందుకు అనుకున్నాడేమో. ఎలాగో ఫోకస్ అతని మీదే ఉంటుంది, సో అదనంగా క్యాప్టెన్సీ ఎందుకు అని చెప్పేసి వద్దనుకున్నాడు. ఐ థింక్ రజత్ పాటీదార్ ఈజ్ అ వెరీ గుడ్ చాయిస్. అతను మనం యంగ్స్టర్ అనుకుంటున్నాం కానీ రంజీ ట్రోఫీలో చాలాసార్లు క్యాప్టెన్సీ చేశాడు, రంజీ ట్రోఫీ గెలిపించాడు వాళ్ళ మధ్యప్రదేశ్ జట్టుని. అండ్ ఎక్స్పీరియన్స్ చాలా గట్టిగానే ఉంది, 30 పైన ఉంది అతనికి వయసు. చాలా మ్యాచ్లు ఆడాడు, డొమెస్టిక్ మ్యాచ్లు చాలా ఆడుతూ వచ్చాడు. ఈ ఆర్సీబీ సెటప్లో యాక్చువల్గా చెప్పాలంటే కోహ్లీ కాకుండా ఇంకొక ఇండియన్ బ్యాట్స్మెన్ నమ్మిందే లేదా ఆర్సీబీ పడదాకా వాళ్ళ చరిత్రలో. కోహ్లీని నమ్మారు, ఏబిడిని నమ్మారు, గెయిల్ని నమ్మారు, ఇంకొక ఇండియన్ బ్యాటర్ని చూపించండి వాళ్ళు నమ్మిన ఇండియన్ బ్యాటర్ని. దే ఫెల్ట్ లేదు రజత్ పాటీదార్ ఉండాలని చెప్పారు, అతను రిటైన్ చేసుకున్నారు. అతను ఆర్టీఎం కూడా కాదు, అతను రిటైనే చేసుకున్నారు. అండ్ రిటైన్ చేసుకుని ఇప్పుడు క్యాప్టెన్ చేశారు. సో ఇవన్నీ అందుకే కొత్తగా ఆర్సీబీ చాలా మార్పులు చేస్తుంది. వాళ్ళు కేఎల్ రాహుల్ని నమ్మి ఉండాల్సింది కదా సార్ టీంలో ఉన్నప్పుడు. డెఫినెట్లీ నమ్మి ఉండాల్సింది, అందులో ఎటువంటి డౌట్ లేదు. సార్ ఆక్షన్లో కూడా తీసుకోలేదు, డెఫినెట్లీ నమ్మి ఉండాల్సింది. ఇంకొంచెం స్ట్రెచ్ చేసి ఉంటే వచ్చేవాడే కేఎల్ రాహుల్. లోకల్ ఫెలో, చిన్నస్వామిలో పుట్టాడు పెరిగాడు అక్కడే ఆడాడు, చేసి ఉండాల్సింది. బట్ ఇంకేం చేయలేము, అయిపోయింది అది. ఓకే, నెక్స్ట్ సిఎస్కే గురించి మాట్లాడుకుంటే సార్, సిఎస్కే ధోని అన్క్యాప్డ్ ప్లేయర్గా ఆడుతున్నాడు. సో ఇది లాస్ట్ సీజన్ అనుకోవచ్చా ధోనికి, లేకపోతే ఇంకోటి? ఆయన షర్ట్ మీద ఏదో మార్స్ కోడ్ లో 1 లాస్ట్ టైం అని అన్నారు కానీ నాకైతే నమ్మకాలు లేవు సార్. ఇంకో సీజన్ కూడా ఆడతాడేమో అనిపిస్తుంది. ఒకటి అగైన్ చాలా తెలివిగా చాలా మంచిగా ధోని చేసింది ఏంటంటే మెల్లగా సిఎస్కే అంటే ధోని అంటే సిఎస్కే అనే బ్రాండ్ నుంచి కొంచెం డిసోసియేట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. అది లాస్ట్ ఇయర్ కనిపించింది, 2022లో కూడా ఒకసారి కనిపించింది. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు కుదరలా, జడేజా సరిగా వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ అతనే క్యాప్టెన్సీ లాగేసుకొని అతనే క్యాప్టెన్ చేసి 2023లో గెలిచాడు. బట్ లాస్ట్ టైం యూ కెన్ క్లియర్లీ సీ దట్ రుతురాజ్ గైక్వాడ్కి ఎక్కువ స్పేస్ అనేది లభించింది. రుతురాజ్ కూడా చాలా మంచి లీడర్గా ఎదిగాడు. ఆల్ ద ప్లే ఆఫ్స్కి వెళ్ళలేకపోయారు కానీ అతని కంపోజర్ బాగా నచ్చింది నాకు. ధోని లాంటి వాడిని పెట్టుకొని అంత కంపోజ్డ్గా ఉండి అంతగా మాట్లాడడం అనేది ఇట్స్ ఎ వెరీ రేర్ థింగ్, ఎస్పెషల్లీ చెన్నై సర్క్యూట్లో. సో ఆ డిసోసియేషన్ అనేది మెల్లగా జరుగుతుంది. బట్ ధోని సిఎస్కి వదిలి అక్కడికి వెళ్ళు, మ్యాచ్ మన ఆడడం మానేస్తే మెంటర్ గానో లేకపోతే ఇంకేదో ఐకాన్ కానీ అక్కడ కూర్చుంటాడు, అందులో డౌటే లేదు. ఇది లాస్ట్ సీజన్ అయితే కాదని అనుకుంటున్నాను కూడా చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు. ఇంకా అది జరిగేదే కదండి. బట్ రుతురాజ్ గైక్వాడ్కి ఆ స్పేస్ ఇవ్వడం అనేది ధోని హాస్ డన్ ద రైట్ థింగ్. ఓకే, సిఎస్కే బ్యాటింగ్ బౌలింగ్ ఈ రెండు ఎలా ఉన్నాయి సార్, ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉండబోతున్నాయి? ముందు బౌలింగ్ మాట్లాడుకుందాం. సిఎస్కే గెలిచిన ప్రతిసారి మనం వాళ్ళ బ్యాటర్స్ గురించే మాట్లాడుకుంటాం. ఫాఫ్ కొట్టాడు, లేకపోతే కనుక రుతురాజ్ కొట్టాడు, లేదా కాన్వే కొట్టాడు, అప్పట్లో మాథ్యూ హేడినో వీళ్ళు కొట్టారని. కానీ వాళ్ళు గెలిచిన ప్రతిసారి వాళ్ళ బౌలర్స్ కారణమయ్యారు. మీరు బ్రావో తీసుకుంటే బ్రావో కారణమయ్యాడు, తర్వాత మీకు అశ్విన్ తీసుకుంటే అశ్విన్ కారణమయ్యాడు, చాలాసార్లు అశ్విన్ కారణమయ్యాడు. తర్వాత కొన్ని వాటిల్లో మీకు దీపక్ చార్ దగ్గర నుంచి మంచి బౌలింగ్ రిజల్ట్స్ రావడం, శార్దుల్ ఠాకూర్ దగ్గర నుంచి మంచి బౌలింగ్ రావడం, వాళ్ళ బౌలర్స్ చాలా గట్టి ఎత్తున కాంట్రిబ్యూట్ చేశారు. లాస్ట్ టైం వాళ్ళు గెలిచినప్పుడు కూడా మీకు తుషార్ దేశ్పాండే బాగా కాంట్రిబ్యూట్ చేశాడు, పతిరణ బాగా కాంట్రిబ్యూట్ చేశాడు, వీళ్ళందరూ కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. ఈసారి వాళ్ళ బౌలింగ్ సెటప్ మీరు చూసుకుంటే లాస్ట్ టైం వాళ్ళకున్న సమస్య వాజ్ డెత్ బౌలింగ్. ఈసారి దాన్ని అధిగమించడానికి వాళ్ళు ఎలాగో పతిరణ ఉన్నాడు, వాళ్ళు ఏం చేశారంటే ఖలీల్ అహ్మద్ లాంటి వాళ్ళు తెచ్చుకున్నారు, ఎవరైతే కొంచెం హెల్ప్ చేస్తారు ఇండియన్ బౌలర్గా. అలాగే వాళ్ళు ఓవర్టన్ లాంటి వాళ్ళు తెచ్చుకున్నారు. ఓవర్టన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు ఇప్పుడు సర్క్యూట్లో. యాక్చువల్లీ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ బౌలర్ ఇన్ ఇంగ్లాండ్ హూస్ ప్లేయింగ్ T20. శామ్ కరన్ వాళ్ళ దగ్గర ఉన్నాడు. శామ్ కరన్ వాళ్ళ దగ్గరే స్టార్ అయ్యాడు, పంజాబ్కి వెళ్ళాడు, క్యాప్టెన్ అయ్యాడు, కడే కుట్టి సింగం అనేది అంటారు, అతను ఉన్నాడు. బట్ అతనికన్నా కూడా స్టార్ట్ చేసే అవకాశాలు ఓవర్టన్కి ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఆన్ పేపర్ చూసుకుంటే వీడు మావాడు మా దగ్గర పెరిగాడు కదా వీడికి ఛాన్స్ ఇద్దామంటే దట్స్ డిఫరెంట్ స్టోరీ. సిఎస్కే అలా ఆలోచించిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో మా దగ్గర ఉన్నాడు కాబట్టి అతనికి అవకాశం ఇద్దాం అనుకునే ఆలోచన వాళ్ళకి చాలా గట్టిగా ఉంటుంది. బట్ ఆన్ పేపర్ ఎవరు స్ట్రాంగ్ పర్సన్ అని మనం మాట్లాడుకుంటే ఓవర్టన్ ఇస్ అ స్ట్రాంగర్ పర్సన్. మీకు అక్కడ ఇంకొక ఆప్షన్ తెచ్చుకున్నారు, మీ ఖలీల్ రూపంలో ఒక ఆప్షన్ ఉంది, అన్షుల్ కాంబోజ్ రూపంలో ఒక మంచి బౌలింగ్ ఆప్షన్ తెచ్చుకున్నారు. దానికి తోడు మీరు స్పిన్ విభాగం చూడండి, అశ్విని తెచ్చేసుకున్నారు వెనక్కి. తర్వాత మీరు నూరుని తెచ్చేసుకున్నారు 10 కోట్లు ఇచ్చి. మరి ఆర్టీఎం దగ్గర ఎక్కడో 4-5 కోట్లనే డైరెక్ట్ 10 కోట్లు చేశారు. గుజరాత్కి ఆన్సర్ లేదు, ఇదేంద్ర గోల్ అనుకున్నారు. 10 కోట్లతో నూర్ అహ్మద్ లోపలికి వచ్చాడు. జడేజా ఎలాగో బౌలింగ్ చేస్తున్నాడు, మీకు రచిన్ రవీంద్ర కూడా బౌలింగ్ చేయకూడదు. సో ఇన్ని బౌలింగ్ ఆప్షన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ అన్ని బౌలింగ్ ఆప్షన్స్ కూడా చెన్నై వికెట్ మీద బాగా హెల్ప్ అవుతాయి. మీరు రచిన్ రవీంద్రని తీసుకోండి, రవీంద్ర జడేజాని తీసుకోండి, అశ్విని తీసుకోండి, నూర్ అహ్మద్ని తీసుకోండి, 4 స్పిన్ వేస్తున్నారంటే చెన్నై వికెట్ మీద ఆలోచించుకోండి ఎలా ఉంటుంది.
సో ఆ సెటప్ అనేది వాళ్ళ దగ్గర స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏం చేసి ఇప్పుడు బ్యాటింగ్ వద్దాం. బ్యాటింగ్లో డెఫినెట్లీ దెర్ ఇస్ మోర్ వెయిట్ ఆన్ రుతురాజ్ గైక్వాడ్. అతనే వెయిట్ పుల్ చేయాలి. అదొక చిన్న నెగిటివిటీ అనేది అయితే ఉంది ఇండియన్ బ్యాటింగ్ సంబంధించి. బట్ రచిన్ రవీంద్ర ఉన్నాడు, వాళ్ళకి కాన్వే ఉన్నాడు, తర్వాత వాళ్ళకి శివం దూబే ఉన్నాడు. వాళ్ళు ఇంకేం చేశారు, కొత్తగా తెచ్చుకున్న వాళ్ళు ఎవరు, త్రిపాఠిని తెచ్చుకున్నారు. స్ట్రాంగ్ ప్లేయర్, ఫినిష్ చేయగలడు బాగా. ఫినిషర్ కొంచెం తేడా వస్తుంటే ఫినిష్ చేయగలడు, ఫ్లోటర్ ఆడాలంటే నెంబర్ 3లో కూడా ఆడగలడు. విజయ్ శంకర్ వచ్చాడు వాళ్ళకి, తమిళనాడు ప్లేయరే. అతను కూడా అవసరం అనుకుంటే కనుక ఆడగలడు. జస్ట్ ఇన్ కేసు ఒక ఫాస్ట్ బౌలర్ కావాలి, ఒక ఎక్స్ట్రా స్పిన్నర్తో వెళ్దాం అనుకుంటే అతను చాలా అద్భుతంగా ఉపయోగపడగలడు. దీపక్ హుడ్డా ఉన్నాడు. దీపక్ హుడ్డా ఇప్పటిదాకా నెంబర్ 4, నెంబర్ 3లో ఆడిందే లేదు ఐపీఎల్లో. ఎప్పుడు నెంబర్ 6, నెంబర్ 7లో కూడా ఆడుతూ వచ్చాడు. ఇక్కడ అవకాశం ఉంది నెంబర్ 3, నెంబర్ 4లో ఆడడానికి. సో ఇలాంటి థింగ్స్ అనేవి కొన్ని జరుగుతాయి. సో వాళ్ళు ఏంటంటే సిఎస్కే ఎప్పుడు కూడా ఒకళ్ళిద్దరి మీద నమ్మకం పెట్టారంటే వాళ్ళు 14-15 మ్యాచ్లు ఇచ్చేస్తారు. అది బాగా కలిసి వచ్చింది. కొన్నిసార్లు అదే బెడిసి కూడా కొడుతుంది. ఆన్ పేపర్ ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో టక్కని చూసుకొని వాళ్ళని ఆడించి ముందుకు తీసుకెళ్తే కనుక సిఎస్కే హ్యాస్ అ వెరీ గుడ్ ఛాన్స్. అండ్ బ్యాటింగ్లో ఇందాక అన్నట్టుగానే కొంచెం షార్ట్గా ఉన్న రచిన్ రవీంద్ర రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు. అవును, శివం దూబే ఇంక చెప్పక్కర్లా. అతను 15 బాల్ ఆడి 4 సిక్స్లు కొట్టాడు. అతని డ్యూటీ ఇస్ డన్, ఫినిష్. సో ఇది వాళ్ళ బౌలింగే మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకెళ్లే విధంగా మారుతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ముంబై సార్. ముంబై ఇండియన్స్ లాస్ట్ సీజన్ వాళ్ళకు ఒక పీడకలా చెప్పుకోవచ్చు, లాస్ట్ పొజిషన్లో ఉన్నారు. సో ఈ సీజన్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఆ టీంలో చిన్న చిన్న గొడవలు ఏమైనా అవన్నీ సర్దుమునిగిపోయి ఉంటాయంటారా? అంటే రోహిత్ శర్మ ప్లేస్లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ తీసుకోవడం, అదంతా చాలా రూమర్స్ అవన్నీ క్రియేట్ అయినాయి ఉన్నాయి. సో ఈ సీజన్లో అలాంటి ఏం కనిపించకుండా ఒక టీమ్గా ఆడే అవకాశం ఉందంటారు? ఈ సీజన్లో ఖచ్చితంగా టీమ్గానే ఉన్నారు వాళ్ళు. మీరు వాళ్ళ ప్రమోషన్ వీడియోస్ చూసినా, లేదంటే కనుక వాళ్ళు మాట్లాడే విధానం చూసినా, వాళ్ళ ఆప్షన్ స్ట్రాటజీ చూసినా చాలా క్రిస్టల్ క్లియర్గా దే ఆల్ యాక్సెప్టెడ్ హార్దిక్ పాండ్యా యాజ్ దర్ లీడర్. లాస్ట్ ఇయర్ చేసిన విధానం బాల ముంబై ఇండియన్స్ దగ్గర నుంచి. మీరు డెసిషన్ ఏదైనా తీసుకోండి, కానీ కన్వే చేసే విధానం ఉంటుంది, ఫ్యాన్స్కి చెప్పే విధానం ఒకటి ఉంటుంది. మీకు 5 ట్రాఫీలు గెలిపించిన లీడర్ మీరు తప్పిస్తున్నారు అంటే కనుక అదొక ఎమోషనల్ ఇది. కన్విన్స్ ఏముంది, వాళ్ళే లీడర్స్, నువ్వు తప్పుకుంటే తప్పుకోవాల్సింది. రోహిత్ శర్మకి వేరే ఆప్షన్ లేదు అక్కడ. బట్ మీరు ఫ్యాన్స్కి ఏం చెప్తున్నారు? మీరు అది ఒక ఎమోషనల్లీ చార్జ్ డెసిషన్ అది. అది రేషనల్గా మనం గెలిచేస్తాం అదే అంటే కుదరదు. వాళ్ళందరూ కలిసి హార్దిక్ పాండ్యానే కారణం దీనికని హార్దిక్ పాండ్యా వెంటబడ్డారు. హార్దిక్ పాండ్యా ఐ విల్ ప్రూవ్ దెమ్ రాంగ్ అన్నట్టుగా ఆడే ప్రయత్నం చేశాడు, ఎక్స్ట్రా ప్రయత్నం చేశాడు. ఎప్పుడన్నా కూడా ఎక్స్ట్రాలు చేస్తే ఇలాగే అవుతుంది. సో ఈసారి ఎవ్రీథింగ్ ఇస్ సెట్. ఆ లాస్ట్ ఐపీఎల్కి మధ్యలో హార్దిక్ పాండ్యా పుణ్యమనే కదా రోహిత్ శర్మకు 2 ట్రాఫీలు వచ్చాయి. గట్టిగా మాట్లాడుకుంటే రోహిత్ శర్మ 2 ట్రాఫీలు గెలవడంలో హార్దిక్ పాండ్యాస్ ప్రెసెన్స్ వాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆ విషయం అందరూ ఒప్పుకుంటారు, బయటకు చెప్పకపోయినా. సో ఇక్కడ మిగతా టీం అంతా కూడా బాగా ర్యాలీ అవుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ T20 ఇండియా స్క్వాడ్కి కెప్టెన్, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ కూడా కాదు ఆ స్క్వాడ్కి, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్. ఇప్పుడు వాళ్ళందరూ హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ఆడుతున్నారు, వాళ్ళు రిలాక్స్ అవుతారు. హార్దిక్ పాండ్యా కూడా ఏంటంటే నేను ఎట్లాగో ఇండియన్ క్రికెట్ టీమ్ నేను ఒక ప్రైమ్ వెపన్గా ఉన్నాను, ఇక్కడ నేను లీడర్షిప్గా కూడా చూపిస్తానని చెప్పేసి అనుకుంటాడు. ఈసారి ఆ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ సాబోటాజ్ ప్రెషర్లు అట్లాంటివి ఏం లేవు. ఈసారి ఉన్న ప్రెషర్ అంతా కూడా పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలనే దాని మీద వచ్చే ఒక ఒత్తిడే తప్ప మిగతాది ఏది లేదనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. అండ్ దానివల్ల టీం అంతా కూడా చాలా స్ట్రాంగ్గా కూర్చొని ఉన్నారు ముంబై ఇండియన్స్. ఓకే, బ్యాటింగ్లో సార్ రోహిత్ శర్మ లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆడాడు, అంతకుముందు కూడా పెద్దగా స్కోర్స్ లేవు. సో ఈ ఐపీఎల్లో రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఫామ్లో లేనట్టే అనుకోవచ్చు, అది ముంబై పైన ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారా? లాస్ట్ 6 ఇయర్స్లో రోహిత్ శర్మ కన్సిస్టెంట్గా 3 ఇన్నింగ్స్ లాంటి దాఖలాలు ఒకటి కూడా లేవు. లాస్ట్ 6 ఇయర్స్గా ఐపీఎల్లో హీ హాజ్ నాట్ బీన్ ఇన్ గ్రేట్ ఫామ్. బట్ ఎక్కడొక్కడ 2-3 మంచి ఇన్నింగ్స్లు వస్తూ ఉండేవి, తర్వాత 4-5 ఒక స్టార్ట్స్ వస్తూ ఉండేవి. దాంతో సరిపోయింది టీం వాజ్ అ స్ట్రాంగ్ టీం. ఇప్పుడు కూడా అదే చెప్తాను, ఆయనకి అదే చేసుకో స్వామి అంటారు. అంతకుమించి చేసేది కూడా ఏం లేదు. ఓకే, ఇప్పుడు యూ ట్రై అండ్ టెల్ నువ్వు ఫామ్లో లేవు, నువ్వు ఆడాలంటే వర్కౌట్ కాదు. రోహిత్ శర్మ ఒక స్టైల్ అనేది పెట్టుకున్నాడు, ఆ స్టైల్లోనే ఆడుతున్నాడు. రన్స్ వస్తాయి లేదా వికెట్ పడుతుంది. బట్ రన్స్ వచ్చాయంటే ఎంత సాలిడ్గా రన్స్ వస్తే మనం చూసాం. సో ఆ రిస్క్ అనేది రోహిత్ శర్మతో ఎప్పుడు ఉంటుంది, అలాగే తీసుకున్నారు కూడా. పైగా టీం మొత్తం రోహిత్ శర్మ మీద డిపెండ్ అయ్యి లేదు కదా, లేదు, మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు కదా. ముంబై ఇండియన్స్ వాజ్ నెవర్ సోల్లీ డిపెండెంట్ ఆన్ రోహిత్ శర్మాస్ బ్యాటింగ్. మీరు అతను 2013 నుంచి అతను క్యాప్టెన్సీ తీసుకున్న దగ్గర నుంచి 2024 దాకా కూడా ఆ ఉన్న 11-10 సంవత్సరాల్లో రోహిత్ శర్మ అనే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ అని చెప్పడానికి లేదు. చాలా బ్యాటింగ్ రిసోర్సెస్ వచ్చాయి, క్రమేణా అవి పెరుగుకుంటూ వెళ్ళాయి ఆ రిసోర్సెస్ అనేవి. సో ఆ ఫ్యాక్టర్ వాజ్ నెవర్ దేర్. అలాంటిది ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తుంది. మీకు తిలక్ వర్మ వచ్చేసాడు, మీకు సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, మీకు ఇప్పుడు విల్ జాక్సన్ తెచ్చుకున్నారు, తర్వాత రాయన్ రికల్టన్ని తెచ్చుకున్నారు ఆ పని చేసుకోవడానికి, హార్దిక్ పాండ్యా అలాగో ఉన్నాడు వాళ్ళ దగ్గర. సో ఇంత టీం పెట్టుకొని యూ ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ రోహిత్ శర్మ. అది రోహిత్ శర్మ కూడా మంచిది, ఫ్రీగా ఆడుకుంటాడు, గోలే లేదు, పవర్ ప్లే క్యాప్టెన్సీ గోల్ లేదు, ఏ గోల లేదు, ఆడుకుంటాడు హాయిగా. మీకు ఇంపాక్ట్ సబ్ రూల్ కూడా ఉంది, మే ఓనే కరేగా మే జాకే బయటగా అంటాడు, హ్యాపీ, వేరే లెవెల్లో హ్యాపీగా కంఫర్టబుల్గా ఆడుకుంటాడు. అదే కావాలి ముంబై ఇండియన్స్ కూడా. లాస్ట్ టైం ఇలా మాట్లాడి చేసి ఉంటే అయిపోయాయి.
చేయలేకపోయి ఈసారి మాత్రం ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఓకే. బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే సార్, బుమ్రా ఫస్ట్ కొన్ని మ్యాచ్లకి అందుబాటులో ఉండడానికి టాక్ వినిపిస్తూ ఉంది, వార్తలు వస్తూ ఉన్నాయి. సో బుమ్రాతో పాటు ట్రెంట్ బోల్ట్ కూడా ఉన్నారు. సో ముంబై బౌలింగ్ అటాక్ ఎలా ఉంది సార్? చాలా బాగుంది. దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా, మీ తర్వాత హార్దిక్ పాండ్యా, మిచెల్ శాంట్నర్. ఏంది అటాక్ అసలు, ఏంది అటాక్ ఇది? మన తర్వాత ముజీబుర్ రెహమాన్ కూడా తెచ్చుకున్నారు. గజన్ ఫర్ లేడు కాబట్టి అతని ప్లేస్లో ముజీబుర్ రెహమాన్ కూడా వచ్చాడు. ఇది అటాక్, ఇది సాలిడ్ అటాక్ కనిపిస్తుంది ముంబై ఇండియన్స్ దగ్గర నుంచి. ఓకే. మీకు బ్యాకప్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి. బ్యాకప్ ఆప్షన్స్ దాకా వెళ్ళట్లా, నేను ఫస్ట్ ఆప్షన్స్ గురించే మాట్లాడుతున్నాను. ఇది చాలా మంచి అటాక్. జస్ట్ ఇమాజిన్ ట్రెంట్ బోల్ట్ స్టార్టింగ్లో స్వింగ్ చేస్తాడు, బోల్ట్ స్టార్టింగ్లో స్వింగ్ చేస్తాడు, బుమ్రా 6th ఓవర్ వేస్తాడు పవర్ ప్లేది, ఆ తర్వాత 11th ఓవర్ 12th ఓవర్ వేస్తాడు, తర్వాత 17, 18, 19, 20 బోల్ట్ బుమ్రా ఫినిష్. అసలు అసలు ఆలోచించండి ఏ లెవెల్లో టీం అనేది ఉంది. ఒక లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఉన్నాడు, కెన్ స్వింగ్ ద బాల్, డెత్ బౌలింగ్ కూడా బాగా వేయగలడు. ఒక గన్ బౌలర్ ఉన్నాడు వాళ్ళ దగ్గర, వరల్డ్స్ బెస్ట్ బౌలర్ అని జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. వాళ్ళకి హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు, మంచి సీమ్ బౌలర్, స్వింగ్ తీసుకురాగలిగే హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు. ఇనిషియల్ న్యూ బాల్ బౌలర్ దీపక్ చహర్ కూడా ఉన్నాడు. కొంచెం పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయంటే మిచెల్ శాంట్నర్ ఉన్నాడు. పవర్ ప్లేలో రిస్క్ తీసుకొని బౌలర్ వేద్దాం అంటే విల్ జాక్స్ ఉన్నాడు వాళ్ళ దగ్గర. ఇంకెంత కావాలి వాళ్ళకి? సో అందుకే అంటున్నా, బ్యాలెన్స్ ప్రకారంగా చూసుకుంటే దే హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్. అవన్నీ ఎట్లా రిసోర్సెస్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు, ఫామ్లో ఉన్నారా లేదా అనేదే ఒక సమస్య. కానీ అదర్వైజ్ ముంబై ఇండియన్స్ వెరీ స్ట్రాంగ్ టీమ్. ఓకే. బౌలింగ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి సోషల్ మీడియాలో చిన్న క్రిటిసిజం ఉంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్ కాబట్టి ఫస్ట్ ఓవర్ తీసుకుంటున్నాడు, బుమ్రా లాంటి ప్లేయర్ని పెట్టుకొని అతనితో వేయించకుండా అని. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈసారి ఏమైనా మారే అవకాశం ఉందంట? ఏం చెప్పలేము సార్, హార్దిక్ పాండ్యా అది ఏం చెప్తాం మనం. ఆయన ఇష్టం, వెళ్తాడు మెహోనా అంటే వేసేస్తాడు బౌలింగ్. అది వెరీ ఇంపల్సివ్ డెసిషన్స్ అవన్నీ కూడా. బేసికలీ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పవర్ ప్లేలో ది ఈజియెస్ట్ ఓవర్ టు బౌల్ ఫస్ట్ ఓవర్, టఫెస్ట్ ఓవర్ టు బౌల్ 6th ఓవర్. సో కొన్నిసార్లు అది, అండ్ ఇంకోటి ఫస్ట్ ఓవర్లో బాల్ కొంచెం న్యూగా కూడా ఉంటుంది. ఆ జెన్యున్ స్వింగో సీమో లభిస్తుందని చెప్పి హార్దిక్ పాండ్యా మైట్ ట్రై. అది ఒక ఈజీ ఓవర్ అయిపోతుంది, నేను వేసేస్తాను, తర్వాత మీరు చూసుకోండి అనే లాజిక్ కూడా ఉంటుంది. బట్ అంత లాజిక్ ఉండదు అక్కడ, మనవాడు వేసేస్తాడు వెళ్ళి, అది వేరే విషయం. బట్ ఇక్కడ దీపక్ చహర్ ఉన్నాడు. సో ఆ ఒక చిన్న ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. దీపక్ చహర్ కనుక ఫస్ట్ ఓవర్ ఇవ్వలేదంటే అతను మిస్యూజ్ చేసుకుంటున్నాడు స్క్వాడ్లో. సో సెకండ్ ఓవర్ వేసే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ ఓవర్ దీపక్ చహర్ చేస్తాడు. ఓకే. కేకేఆర్ గురించి మాట్లాడుకుంటే సార్, లాస్ట్ టైం వాళ్ళ కప్పు కొట్టినప్పుడు ఆ కెప్టెన్ తను బయటికి వెళ్ళిపోయాడు, శ్రేయస్ అయ్యర్. సో అలాగే మెంటర్గా ఉన్న గంభీర్ కూడా ఇప్పుడు లేడు. ఆ టీం ఎలా ఉంది? సో లాస్ట్ డిఫెండింగ్ ఛాంపియన్ వాళ్ళు ట్రోఫీ నిలబెట్టుకునే అంత సీన్ వాళ్ళకి ఇప్పుడు ఉందా లేదా? టీమ్ స్ట్రెంత్ ఏమైనా తగ్గిందా? టీమ్ స్ట్రెంత్ చాలా తగ్గింది. ఆక్షన్ కన్నా ముందు వాళ్ళు రిటైన్ చేసుకునే ప్లేయర్స్ని చూసిన తర్వాత సూపర్ రిటెన్షన్స్ అనిపించాయి. ఏ టీంకి లేనంత ఆల్రౌండ్ రిటెన్షన్ వాల్యూ అనేది కేకేఆర్ దగ్గర ఉండేది. బట్ టీం ఫామ్ చేసుకున్న తర్వాత ఏమైంది ఇది అనిపించింది. కేకేఆర్తో అదే సమస్య. వెంకటేష్ అయ్యర్ కోసం మీరు 23 కోట్ల కోసం పోటీ పడ్డారు మీ ఆర్సీబీ వాళ్ళతో. తర్వాత ఆర్సీబీ నుంచి బిడ్ గెలుచుకున్నారు, వెంకటేష్ అని తెచ్చుకున్నారు. ఓవరాల్ పిక్చర్ చూస్తే దెర్ వాజ్ నో లీడర్. అజింక్య రహానే స్టార్టింగ్లో ఎవరికి వెళ్ళాలా, దెన్ కేకేఆర్ టుక్ హిమ్. కేకేఆర్ ఎప్పుడైతే అతన్ని తీసుకున్నారో అజింక్య రహానే వాజ్ డెస్టిన్ టు బి ద క్యాప్టెన్. అజింక్య రహానే యాజ్ బ్యాటర్ ఈజ్ అ లయబిలిటీ T20 స్క్వాడ్లో, అన్లెస్ అంటే అతను చెన్నై సూపర్ కింగ్స్ వాడుకున్నట్టు వాడుకుంటే తప్ప. పోనీ అతను ఏమైనా ఓపెన్ చేస్తారంటే మీకు అక్కడ నరేన్ ఉన్నాడు, క్వింటన్ డికాక్ ఉన్నాడు, లేదంటే అక్కడ మీకు గుర్బాజ్ లాంటి వాడు ఉన్నారు. సో ఓపెన్ చేసే ఛాన్సే కొంచెం తక్కువగా ఉంది. సో 1 down 2 downలో ఆడాలి. 1 down 2 downలో ఆడాలంటే అంకుష్ రఘువంశీ అని చెప్పేసి ఒక మంచి ప్లేయర్ ఉన్నాడు వాళ్ళ దగ్గర, యంగ్స్టర్. లాస్ట్ టైం చాలా బాగా ఆడాడు. అతన్ని 1 down తీసుకెళ్ళి అతను ఆడించే ప్రయత్నం చేయాలి, రాదర్ దెన్ హిమ్ ఫినిషింగ్ థింగ్స్ ఆఫ్. లేదంటే అతని మీద ప్రెషర్ పడుతున్నాను అవసరం. సో అక్కడన్నా ఆడే అవకాశం ఉందో లేదో తెలియదు. మీకు నెంబర్ 4లో ఖచ్చితంగా మీ వెంకటేష్ అయ్యర్ ఆడాల్సిందే, లేదంటే గోల్ అయిపోతుంది. అతని మీద అంత ఖర్చు పెట్టింది ఎందుకు? ఈజ్ దేర్. సో అతను ఖచ్చితంగా అక్కడ ఆడాలి. రింకు సింగ్ at 5, రసల్ at 6, రమన్దీప్ at 7. ఎక్కడ ఛాన్స్ ఉంది, ఎక్కడ ప్లేస్ ఉంది అజింక్య రహానే ఆడడానికి? ఇంపాక్ట్ సబ్గా అజింక్య రహానే తెచ్చుకుంటారు, ఇంకెవరైనా ఫ్లోటర్ని తెచ్చుకుంటారు, సో అజింక్య రహానే ఆడాలి అంటే కనుక ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఉంటే అతను బ్యాటింగ్కి రావాలి, లేదంటే బ్యాటింగ్కి రాకుండా ఉండాలి. టీంకి సరిగ్గా జరగాలి అంటే సపోజ్ టీమ్ ఇస్ 20-2, అజింక్య రహానే వస్తాడు బ్యాటింగ్ చేయడానికి. టీమ్ 130-2, రింకు సింగ్ వస్తాడు బ్యాటింగ్ చేయడానికి. సో ఈ ఒక ఈక్వేషన్ అజింక్య రహానే చేస్తాడని అనుకుంటాను. ఎందుకంటే అజింక్య రహానే ఇస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ క్రికెటర్స్, ఎక్సలెంట్ క్యాప్టెన్ అండ్ చాలా కూల్ క్యాప్టెన్. ఎటువంటి గోలా ఈగో ఏం ఉండదు. అండ్ ఐ హ్యావ్ మ్యాసివ్ రెస్పెక్ట్ అజింక్య రహానేకి. సో ఇటువంటి పనులు చేస్తాడని అనుకుంటున్నా. బౌలింగ్ విభాగానికి వచ్చేస్తే కనుక లాస్ట్ టైం వాళ్ళకి స్టార్క్ లాంటి వాడు ఫైనల్లో సెమీఫైనల్లో అద్భుతంగా ఆడాడు. ఈసారి మాత్రం వాళ్ళు హర్షిత్ రాణా మీద డిపెండ్ అవుతారు, వైభవ్ అరోరా మీద డిపెండ్ అవుతారు. వాళ్ళకి ఐ థింక్ దెర్ ఇస్ స్పెన్సర్ జాన్సన్ లాంటి వాళ్ళు అండ్ అండ్రిక్ నోకియా లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేయాలో వీళ్ళకి క్లారిటీ లేదు. నోకియా ఇంజరీ అయిన తర్వాత ఈజ్ నో మోర్ దాట్ నోకియా. స్పెన్సర్ జాన్సన్ తెలియదు, బ్లో హాట్ బ్లో కోల్డ్లో ఉంటాడు. సో వాళ్ళు వైభవ్ అరోరా, హర్షిత్ రాణా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఉమ్రాన్ మాలిక్ ఈజ్ అగైన్ ఇంజరీ, అదొక ప్రాబ్లం ఉంది ఆయనకి.
వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ వీళ్ళిద్దరు వికెట్లు తీస్తే కేకేఆర్ విల్ డూ వెల్. అంతే. సో కేకేఆర్ మొత్తం టీం పరంగా చూసుకుంటే కనుక మీకు ఇండివిజువల్ పార్ట్స్ అనేవి లాస్ట్ టైం చూసుకుంటే టీమ్ వాజ్ మచ్ బిగర్ దెన్ ఇండివిజువల్ పార్ట్స్. రింకు సింగ్ ఎక్కువ మ్యాచ్లు రన్లు స్కోర్ చేయలేకపోయాడు. శ్రేయస్ అయ్యర్ ఆడిన అతి తక్కువ బాల్సే ఉండొచ్చు. కానీ మొత్తం ఓవరాల్గా యాజ్ ఎ టీమ్ డిడ్. అసలు ఎక్కువ బ్యాటింగ్ చేయాలి, బౌలింగ్ చేసి వికెట్లు తీసాడు. బట్ యాజ్ ఎ టీమ్ దే డిడ్ రియలీ వెల్. ఈసారి ఆ టీమ్గా చేసే అవకాశం కొంచెం తక్కువగా ఉంది. ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ మరీ టాప్ నాచ్గా ఉన్నాయంటే కనుక దే కెన్ గో త్రూ. ఓకే, ఢిల్లీ గురించి మాట్లాడుకుంటే సార్, అక్షర్ పటేల్కి కెప్టెన్సీ ఇచ్చారు. సో కేఎల్ రాహుల్కి వద్దన్నాడు తనే న్యూస్ అయితే వస్తున్నాయి. సో అక్షర్ పటేల్ ఎంతవరకు ఢిల్లీని ఫస్ట్ కప్ అందించగలరు అనుకుంటున్నాం? ఢిల్లీ కూడా ఒక సిమిలర్ సిచ్యువేషన్ ఉంది వేర్ వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. అక్షర్ పటేల్ క్యాప్టెన్సీ కూడా ఇస్ అ నైస్ స్టెప్. కానీ అక్షర్ ఒక్కడి మీద ప్రెషర్ పడుతుందేమో అని చెప్పి ఫాఫ్ డు ప్లేస్ని వైస్ క్యాప్టెన్ చేశారు. అదొక డిఫెన్సివ్ స్టెప్. ఎందుకంటే ఫాఫ్ డైరెక్ట్గా స్క్వాడ్లో ఉండేవాడు, వాళ్ళు ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఆలోచించుకుంటే లేడు. ఎందుకంటే మీకు ఫ్రేజర్ మెక్కగ్, కేఎల్ రాహుల్, ఆ తర్వాత ఒక 1-1 ప్లేయర్ ఓవర్ ఇండియన్ ప్లేయర్ ఆడేవాడు, కరుణ్ నాయర్ కానీ అభిషేక్ పొరల్ కానీ ఆడేవాళ్ళు, హ్యారీ బ్రూక్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, తర్వాత అశుతోష్ శర్మ, ఇలా సెటప్ ఉంది. బ్రూక్ వెళ్ళిపోయాడు. బ్రూక్ వెళ్ళిపోయేసరికి వాళ్ళు ఆలోచించారు డోనవన్ ఫెరేరాని తీసుకొచ్చి మిడిల్ ఆర్డర్ స్ట్రెంగ్ చేద్దాం, విచ్ వాజ్ ది ఐడియల్ థింగ్, మిడిల్ ఆర్డర్ స్ట్రెంగ్ చేయడం. లేదు ఫాఫ్ని తీసుకొద్దాం, లీడర్షిప్ పరంగా కూడా హెల్ప్ అవుతుంది అనుకున్నారు. సో ఫాఫ్ ఎప్పుడైతే లోపలికి వచ్చాడో పిచ్చులు కొంచెం స్లో అవుతాయి అనిపిస్తుంది. ఫ్లాట్ ట్రాక్స్ ఇచ్చారంటే కనుక కష్టం అవుతుంది. స్లో ట్రాక్స్ ఉంటే వీళ్ళందరూ వెరీ గుడ్ ప్లేయర్స్ ఆఫ్ స్లో ట్రాక్స్. ఫాఫ్ డు ప్లెసీ, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, అక్షర్ పటేల్, వీళ్ళందరూ వెరీ వెరీ గుడ్ ప్లేయర్స్ ఆఫ్ స్లో ట్రాక్స్. అలాగే ట్రిస్టన్ స్టబ్స్ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. అండ్ స్లో ట్రాక్స్ ఉంటే ఏమవుతుందంటే కుల్దీప్ యాదవ్ ఇంకొంచెం ఎఫెక్టివ్గా తయారవుతాడు. ఫ్లాటర్ ట్రాక్స్ వచ్చాయి, చిన్న బౌండరీస్ లాగి కొడతారు కుల్దీప్ యాదవ్. లాస్ట్ టైం 265, 266 కొట్టారు SRH అక్కడికి వెళ్ళి. సో అలాంటి ప్రమాదాలు ఉంటాయి ఫ్లాట్ ట్రాక్స్ ఉన్నప్పుడు. సో ఆ ట్రాక్ చేంజ్ చేస్తే కనుక దానికి తగ్గట్టుగా బ్యాటింగ్ అయితే ఉంది. బట్ బౌలింగ్లో వాళ్ళకి 5 ప్రాపర్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓన్లీ 5 ఆప్షన్సే ఉన్నాయి. స్టార్క్, తర్వాత మీకు ముఖేష్, నటరాజన్, అక్షర్ పటేల్, కుల్దీప్. మీరు ఇంపాక్ట్ స్టెప్ పెట్టుకున్నా కూడా ఒక బౌలర్ని తెచ్చుకుంటే బ్యాటింగ్ షాట్ అవుతుంది. ఓకే, బ్యాటర్ తెచ్చుకుంటే బౌలింగ్ 5 ఉంటారు. సరే ట్రిస్టన్ స్టబ్స్ బౌలింగ్ వేస్తాడు కదా అని కొంతమంది అంటారు. అదే చెప్తాం, అది స్లో సర్ఫేస్ ఉండాలి. ఫ్లాట్ సర్ఫేస్ అంటే కుల్దీప్కే దిక్కులేదు. ట్రిస్టన్ స్టబ్స్ ఏం చేయగలడు? కొట్టి ఏమైనా అవుట్ అయిపోతే అవ్వచ్చు. 20 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీస్తే పెద్ద ఉపయోగం లేదు అక్కడ. సో ఇలాంటి సమస్యలు ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి. పిచ్ మీద చాలా గట్టిగా రిలే అవుతారు. దే విల్ హ్యావ్ టు గో ద సిఎస్కేవే. ఈ పిచ్ ఈ ప్లేయర్స్కి తగ్గట్టు ఉందా అనే ప్రయత్నాలు చేస్తారు. బట్ ఇట్ ఈస్ టఫ్ అంత ఈజీగా. ఎందుకంటే రాహుల్ విల్ ప్లే 1 డౌన్ ఇప్పుడు. అది అతను ఎప్పుడు కూడా అంత సాలిడ్గా ఆడింది లేదు ఐపీఎల్లో. ఐదు ఓపెనింగ్ చేస్తూ వచ్చాడు మోస్ట్ ఆఫ్ ద టైమ్. 2 డౌన్ అక్కడ ఆడాడు ఆర్సీబీకి అప్పుడప్పుడు 2016లో ఆడినప్పుడు. ఎప్పుడైతే ఆర్సీబీ నుంచి అతను పంజాబ్కి వెళ్ళాడో అక్కడి నుంచి పంజాబ్కి ఆడిన సీజన్లన్నీ ఓపెన్ చేశాడు, లక్నోకి ఆడిన సీజన్లన్నీ ఓపెన్ చేశాడు. అండ్ ఓపెనర్గా చాలా గట్టి పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేట్ కొంచెం తక్కువ ఉన్న. ఇప్పుడు అతను 1 డౌన్ వస్తున్నాడు. అభిషేక్ పొరేలో లేదా కరుణ్ నాయర్ 2 డౌన్ వెళ్తాడు. ట్రిస్టన్ స్టబ్స్ ఏమో 3 డౌన్ వెళ్తాడు. ఆ తర్వాత మీకు అశుతోష్ ఉన్నాడు. తర్వాత మీకు అక్షర్ పటేల్ ప్రాబ్లీ విల్ బ్యాట్ హయ్యర్. సమీర్ రిజ్వీని వాడాలా లేదంటే అశుతోష్ని వాడాలా, ఎలా వాడాలి, ఏం చేయాలి అనే ఒక చిన్న సందిగ్ధత అయితే ఉంది. జనరల్గా స్టార్టింగ్ ప్లేయింగ్ 12లో సందిగ్ధత ఉంది అంటే కనుక కొంచెం దక్కాముక్కిలు తింటారు. ఓకే, ఓ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఉసుకో ఖిలాయింగే, అరే ఈ మ్యాచ్ బాగానే ఆడేంगे అదే ఉసుకో ఛాన్స్ దేంगे, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటి ప్రాబ్లంలు అవుతాయి. ఓకే, మిగిలిన 4 టీమ్స్ సార్, లక్నో, పంజాబ్, జీటీ, ఇంకా రాజస్థాన్. ఈ 4 టీంలు ఈ ఐపీఎల్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? వీటిలో ప్లే ఆఫ్స్కి వెళ్ళే టీమ్స్ ఏమైనా? సో లక్నో సూపర్ జాయింట్స్కి వాళ్ళ బౌలర్లు ఫిట్గా ఉన్నారంటే వాళ్ళది చాలా స్ట్రాంగ్ టీం. వాళ్ళ బౌలింగ్ అటాక్ చూస్తే కనుక ఒక మోసిన్ ఖాన్ ఉన్నాడు, ఒక ఆవేష్ ఖాన్ ఉన్నాడు, తర్వాత మీకు ఒక మయాంక్ యాదవ్ ఉన్నాడు, రవి బిష్ణా ఉన్నాడు వాళ్ళ దగ్గర. సో సెటప్ చాలా స్ట్రాంగ్గా ఉంది వాళ్ళది. వాళ్ళకి బౌలింగ్ లేదు అనడానికి ఆస్కారమే లేదు. ఆకాష్ దీప్ ఉన్నాడు వాళ్ళకి. సో ఇంత మంచి బౌలింగ్ సెటప్ పెట్టుకున్న తర్వాత డెఫినెట్లీ దర్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ బౌలింగ్ అటాక్. అలాగే మిచెల్ మార్ష్ ఫుల్లీ ఫిట్గా ఉన్నాడు. మిచెల్ మార్ష్ కూడా బాల్తో కాంట్రిబ్యూట్ చేయగలడు. సో ఇంత మంచి అటాక్ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఫిట్గా ఉండాలి. ద మూమెంట్ దే ఆర్ నాట్ ఫిట్ సమస్యలు మొదలైపోతాయి. వాళ్ళ బౌలింగ్ అటాక్ మొత్తంలో ఒకే ఒక ఫారెన్ బౌలర్ ఉన్నాడు, షమార్ జోసెఫ్ ఆడాలి అంటే కనుక టాప్ ఆర్డర్లో 4 బ్యాట్స్మెన్ ఆలోచించుకొని వెళ్తున్నారు. 3 బ్యాటర్స్తోనే వెళ్ళాలి. 3 బ్యాటర్స్తోనే వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఇక్కడ ఉన్న బెంచ్ స్ట్రెంత్ని లేదంటే కనుక సెకండ్ స్ట్రాంగ్ ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళని కొంచెం టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. వాళ్ళు ఎంతవరకు స్ట్రాంగ్గా కూర్చుంటారు అనేది ఇంకో పెద్ద ప్రశ్న. సో ఆయుష్ బదూని లాంటి వాళ్ళు ఉన్నారు, సాలిడ్ బ్యాటర్స్. వాళ్ళకి రిషబ్ పంత్ ఓపెన్ చేయాలి. ఈ లాజిక్ ప్రకారం ఈ టీం ప్రకారం అయితే రిషబ్ పంత్ ఓపెన్ చేయాలి, లేదంటే బదూనిని ఓపెనింగ్ పంపించాలి. వాళ్ళకి సమద్ లాంటి వాళ్ళు, షాబాజ్ లాంటి వాళ్ళు ఉన్నారు, కెన్ కాంట్రిబ్యూట్. షాబాజ్ కొంచెం బాల్తో కూడా కాంట్రిబ్యూట్ చేయగలడు, మంచి యూటిలిటీ ప్లేయర్. బట్ దే ఆర్ మేజర్ ఫోకస్ ఏంటి అంటే ఓ మార్ష్ బాగా ఆడాలి, తర్వాత ఒక మార్కర్ బాగా ఆడాలి, ఓ మిల్లర్ బాగా ఆడాలి. పూరన్ ఎట్లాగో బాగా ఆడతారని నమ్మకం ఉంది వాళ్ళకి. పూరన్కి రిషబ్ పంత్ మధ్య 50 కోట్లు వెళ్ళిపోయాయి.
సో వీళ్ళిద్దరూ బాగా ఆడాల్సిన అవసరం అనేది కనిపిస్తోంది. బట్ అగైన్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ దేర్ బౌలింగ్. వాళ్ళ బౌలింగ్ స్ట్రాంగ్గా ఉందంటే ఈ అన్ని స్క్వాడ్స్లో దే హ్యావ్ ఎ బెటర్ ఛాన్స్ ఆఫ్ రీచింగ్ ప్లే ఆఫ్స్. పంజాబ్ టీం పరంగా చూస్తే కనుక చాలా సాలిడ్ టీం, నో డౌట్స్ అబౌట్ దట్. కానీ అందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే మ్యాక్స్వెల్ దగ్గర నుంచి, జాష్ ఇంగ్లీష్ దగ్గర నుంచి, మార్కస్ స్టాయినిస్ దగ్గర నుంచి. స్టాయినిస్ సరే ఆడాడు, తనకు కుదిరినప్పుడల్లా కూడా ఐపీఎల్లో బాగా ఆడాడు. కానీ ఇంగ్లీష్ దగ్గర నుంచి పెద్ద పర్ఫార్మెన్స్ ఇప్పటిదాకా ఐపీఎల్లో ఇస్ నాట్ దట్ నోన్. మ్యాక్స్వెల్ నిజంగా ఇన్ని ఏళ్ళ ఐపీఎల్లో అతను సాలిడ్గా ఆడిన సీజన్, పూర్తి సీజన్ అంటే ఆర్సీబీగా ఆడిన లాస్ట్ సీజన్ అంతకుముందు సీజన్. మిగతా సీజన్లో కొన్ని ఇన్నింగ్స్లు వచ్చాయి, అటు ఇటు అడపాదడపా కొన్ని ఇన్నింగ్స్లు వచ్చాయి, కాదనట్లేదు. కానీ పూర్తి స్థాయిలో అంటే ఒక 14 మ్యాచ్లో కనీసం 8-9 మ్యాచ్లు అతను పర్ఫామ్ చేశాడు అనేది లేదు మ్యాక్స్వెల్. గతంలో పంజాబ్కి ఆడినప్పుడు కూడా కొన్ని ఇన్నింగ్సే ఉన్నాయి. మీరు అంటే అట్ట స్ట్రెచ్ మీద అతని దగ్గర నుంచి అంతగా నమ్మకం సాధించి పెట్టిన ఇన్నింగ్స్ లేవు. అండ్ వీళ్ళ ముగ్గురు పేర్లు ఎందుకు చెప్తున్నానంటే పంజాబ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ దేర్ బ్యాటింగ్. వాళ్ళు కాదంటే కనుక అజ్మత్ ఒమర్జాయ్ ఉన్నాడు. అజ్మత్ ఒమర్జాయ్ కానీ మ్యాక్స్వెల్ కానీ లేదా మార్కస్ స్టాయినిస్ కానీ ముగ్గురు ఇద్దరు ఆడతారు. ఇట్స్ అ హ్యూజ్ కాల్. మీరు అజ్మత్ని ఆడిస్తున్నారు, మార్కస్ని ఆడించట్లేదు, అండ్ అలాగే మ్యాక్స్వెల్ని ఆడించట్లేదు అంటే ఇట్స్ అ హ్యూజ్ కాల్. ఆ కాల్ రికీ పాంటింగ్ ఆర్ శ్రేయాస్ అయ్యర్ తీసుకుంటారనేది పెద్ద ప్రశ్న. ఎందుకు ఈ మాట అంటున్నానంటే శ్రేయాస్ అయ్యర్కి ఇండియన్ బ్యాటింగ్ సపోర్ట్ అనేది లేదు అక్కడి నుంచి. ప్రభ్సిమరన్ సింగ్ ఓపెన్ చేస్తాడు, శ్రేయాస్ అయ్యర్ 1 డౌన్ వస్తాడు, వాడు ఇంకొక ఓపెనర్ కానీ నంబర్ 4 కానీ నంబర్ 5 కానీ అందరూ ఫారినర్సే ఉన్నారు వాళ్ళకి. సో ఆ సమస్య గట్టిగా శ్రేయాస్ అయ్యర్కి ఉంది ఈ యొక్క ఆస్పెక్ట్లో. బట్ బౌలింగ్ చాలా బాగుంది. బౌలింగ్ ఎందుకు బాగుందంటే మీకు మార్కో యాన్సన్ ఉన్నాడు, హర్షదీప్ సింగ్ ఉన్నాడు వాళ్ళకి, ఆ తర్వాత యుజ్వేంద్ర చహల్ ఉన్నాడు వాళ్ళకి, వైశాఖ్ విజయ్ కుమార్ లాంటి ప్లేయర్లు ఉన్నారు వాళ్ళకి, లాకీ ఫర్గ్యూసన్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. సో బౌలింగ్ నిజంగానే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది వాళ్ళ దగ్గర, అందులో ఎటువంటి డౌటు లేదు. అలాగే కొంతమంది యంగ్ ప్లేయర్స్ ఉన్నారు ఎవరైతే కెన్ కమ్ ఇన్ అండ్ ప్లే. ప్రియాన్ష్ ఆర్య అని చెప్పేసి ఒక ప్లేయర్ ఉన్నాడు పంజాబ్, అతను ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత శ్రేయా షెగ్డే అని చెప్పేసి ఒక ప్లేయర్ ఉన్నాడు, అద్భుతమైన ప్రాస్పెక్ట్. స్టార్టింగ్లో ఇమ్మీడియట్గా అతను తీసుకొస్తారా అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే అక్కడ నేహల్ వధేరా అండ్ శశాంక్ సింగ్ ఇద్దరు ఉన్నారు మిడిల్ ఆర్డర్ ఫినిషర్ రోల్ ప్లే చేయడానికి. సో అలాంటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి మీకు ఈ శ్రేయా షెగ్డేని స్లాటింగ్ చేస్తారనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగులుతుంది. ఇఫ్ దే కెన్ స్లాటింగ్ ఇట్ ఈస్ గుడ్. ఆ స్లాటింగ్ చేయాలి అంటే కనుక ఇనిషియల్గానే స్లాటింగ్ చేశారు అంటే అతనికి ఫుల్ మ్యాచెస్ ఇవ్వాలి. పంజాబ్తో వచ్చిన ప్రత్యేకమైన గోల్ ఏంటి అంటే కనుక ప్రతిసారి ఒక మ్యాచ్ అతను ఆడలేదంటే తీసేస్తారు. చేంజెస్ జరుగుతూనే ఉంటాయి వాళ్ళ టీంలో, క్యాప్టెన్లే మారిపోతారు మధ్యలో. అలాంటివి లేకుండా ఉంటే పంజాబ్కి అవకాశం ఉంది. బట్ అగైన్ ఆస్ట్రేలియన్స్ చాలా గట్టిగా కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. నెక్స్ట్ రాజస్థాన్. లాస్ట్ ఇయర్ టీం చూడండి, క్లియర్గా అర్థమైపోతుంది ఆర్ఆర్ ఎంత డిప్లీట్ అయిపోయిందో. లాస్ట్ సీజన్ ఒక జాస్ బట్లర్ ఉన్నాడు, ఒక అశ్విన్, ఒక చహల్, ఒక ట్రెంట్ బోల్ట్. ఏంది ఆ టీం? సూపర్ టీం ఉంది. దట్స్ అ వెరీ గుడ్ టీం. ఈసారి వాళ్ళ ఇండియన్ ప్లేయర్స్ మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారు, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ఆ తర్వాత ధ్రువ్ జురేల్, షిమరాన్ హెట్మయర్, సందీప్ శర్మ, ఇవి రిటెన్షన్స్. 41 కోట్లతోనే దిగారు బరిలోకి. ఆప్షన్స్ లేవు, జాస్ బట్లర్ దొరకలే వాళ్ళకి, ఛాన్సే లేదు. సో ఏం చేశారు వాళ్ళు, ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయనేది ఆలోచించుకున్నారు. జైస్వాల్ సంజు ఓపెన్ చేయాలి తప్పదు, ఎలాగో సంజు ఇండియా కూడా ఓపెన్ చేస్తున్నాడు కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. నితీష్ రాణాను కొన్నారు, వెరీ గుడ్ ప్లేయర్, అట్ 1 డౌన్ ఆడతాడు. రియాన్ పరాగ్ అట్ 2 డౌన్ ఆడతాడు. ఆ తర్వాత ధ్రువ్ జురేల్ హ్యాస్ టు ప్లే అట్ నంబర్ 5. షిమరాన్ హెట్మయర్ నంబర్ 6లో ఆడతాడు. ఈ సెటప్ చూడండి ఎలా ఉందో. డెఫినెట్లీ జైస్వాల్ ఫెంటాస్టిక్ ప్లేయర్, శాంసన్ ఫెంటాస్టిక్ ప్లేయర్, రియాన్ పరాగ్ లాస్ట్ సీజన్ మంచి అద్భుతమైన రన్స్ వచ్చాయి. బట్ ఈ సెటప్ చూస్తే అనిపిస్తుంది కొంచెం ఎక్స్పీరియన్స్లో ఏమైనా తక్కువైందా, ఇంకొక ఫారెన్ బ్యాటర్ ఏమైనా ఉంటే బాగుండేదా, ఇలాంటి ఆలోచనలు ఖచ్చితంగా వస్తాయి. కానీ వాళ్ళ బౌలింగ్లో కొన్ని ఆప్షన్స్ వాళ్ళు తెచ్చుకున్నారు. వాళ్ళ బౌలింగ్లో మీకు జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు వాళ్ళకి, తర్వాత మీకు వనిందు హసరంగా ఉన్నాడు వాళ్ళకి, తీక్షణ ఉన్నాడు వాళ్ళకి, సందీప్ శర్మ ఎలాగో ఉన్నాడు, తుషార్ దేశపాండే ఉన్నాడు. ఈ మంచి బౌలింగ్ అటాక్ కనిపిస్తుంది. శుభం దూబే అని చెప్పేసి ఒక ప్లేయర్ ఉన్నాడు, అతన్ని ప్రాబ్లీ వాళ్ళు నంబర్ 7లో ఎక్కడో స్లాటింగ్ చేసుకొని ఆడించే ప్రయత్నం చేయాలి. వేరే హసరంగా అండ్ జోఫ్రా ఆర్చర్ బ్యాటింగ్ మీద నమ్మకం పెట్టుకొని వెళ్ళాలి వాళ్ళు. సో వాళ్ళ టాప్ 9లో బ్యాటింగ్ చేయగలిగే అబిలిటీ అందరికీ ఉన్నా హెట్మయర్ ఫినిషర్, అతను ఎప్పుడు ఆడతాడో తెలియదు. హసరంగా ఆర్చర్ బ్యాటింగ్ మీద నమ్మకాలు పెట్టుకున్నారని టీం ఎత్తిపోతుంది, డౌటే లేదు అందులో. సో ఇండియన్ ప్లేయర్స్ బాగా ఆడితే కానీ వాళ్ళకి ముందుకెళ్ళే అవకాశం లేదు. బౌలింగ్లో కూడా అగైన్ మీకు తీక్షణ ఎంతవరకు వేస్తాడు, ఆర్చర్ ఎంతవరకు వేస్తాడు, హసరంగా ఎంతవరకు వేస్తాడు, ఇస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ వాళ్ళకి. సో వాళ్ళు కొంచెం కష్టంగానే ఉంది, టు బి వెరీ ఫేర్ అండ్ ఆనెస్ట్. ఆ పేపర్ చూసుకుంటే కనుక ఇండివిజువల్గా ఎవడన్నా కూడా ఇది నా సీజన్ అని ఆడి వాళ్ళని పైకి లేపితే దట్స్ డిఫరెంట్ స్టోరీ. లేదంటే కొంచెం కష్టంగా ఉంది. జీటీ నాకు ఆప్షన్లో బాగా నచ్చారు. ఎందుకంటే వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఆప్షన్ టేబుల్ దగ్గర కూర్చున్నారో దే హ్యాడ్ ది టఫెస్ట్ ఆప్షన్ యాక్చువల్గా చెప్పాలంటే. ఎవరిని పిక్ చేసుకోవాలి, ఎవరిని పెట్టుకోవాలి ఏంటి అని. అండ్ అక్కడి నుంచి టీం వాళ్ళు సెట్ చేసుకున్న విధానాన్ని చూస్తే ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. అరే ఓవరాల్గా మంచి టీంని సెలెక్ట్ చేసుకోగలిగారు. తోపు లెవెల్ టీం కాకపోయినా కూడా డెఫినెట్గా టక్కర్ ఇచ్చే టీమే, అందులో ఎటువంటి డౌట్ లేదు.
ఎందుకు అంటే కనుక మీరు జాస్ బట్లర్ తెచ్చుకున్నారు. సో టాప్ 3లో మీకు శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, సాయి సుదర్శన్ ఫిక్స్ అయిపోయారు. గ్లెన్ ఫిలిప్స్ని తెచ్చుకున్నారు. అతను SRHకి ఆడాడు కానీ పెద్దగా అతనికి ఛాన్సెస్ రాలేదు. సో అతను నెంబర్ 4లో అక్కడ ఆడేస్తాడు వెళ్ళిపోయి. షారుఖ్ ఖాన్ ఉన్నాడు వాళ్ళ దగ్గర, రాహుల్ తెవాతే ఉన్నాడు వాళ్ళ దగ్గర, రిటర్న్ చేసుకొని పెట్టుకున్నారు. వాళ్ళు నెంబర్ 5 నెంబర్ 6లో ఆడతారు. సుందర్ని కొనుక్కున్నారు. సుందర్ కూడా SRHలోనే ఉన్నాడు. అతనికి కూడా పెద్ద ఆడే అవకాశం రాలే. సుందర్ అక్కడికి వెళ్తున్నాడు. అర్షద్ ఖాన్ అని చెప్పేసి ఇంకొక ఆల్రౌండర్ బౌలర్ ఉన్నాడు వాళ్ళ దగ్గర. రషీద్ ఖాన్ ఉన్నాడు వాళ్ళ దగ్గర. రబాడాని కొనుక్కున్నారు, సిరాజ్ని కొనుక్కున్నారు, ప్రసిద్ధ్ కృష్ణాని కొనుక్కున్నారు, ఇషాంత్ శర్మని కొనుక్కున్నారు. సో ఈ బౌలింగ్ సెటప్తో, ఈ ఆల్రౌండర్ సెటప్తో వాళ్ళు బాగానే చేశారు. మైపాల్ లోమ్రోర్ అని చెప్పేసి ఇంకొక బ్యాటర్ ఉన్నాడు వాళ్ళకి. తర్వాత మీకు సాయి కిషోర్ అని చెప్పేసి ఇంకొక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నాడు. సో సెటప్ బాగానే ఉంది వాళ్ళకి. బట్ మిడిల్ ఆర్డర్లో ఒక చిన్న హోల్ కనిపిస్తుంది. ఒక్కసారి టాప్ 4 వెళ్ళిపోయిన తర్వాత యూ లుక్ ఎట్ ద మిడిల్ ఆర్డర్. అంటే అంత భరోసా ఇచ్చే ప్లేయర్ లేరు అక్కడ ఆ మిడిల్ ఆర్డర్లో 5, 6, 7లో. సరే సాయికి మన పేరేంటి షారుఖ్ ఖాన్ ఆడగళ్ళు, తేవాతి ఆడగళ్ళు అని ఒక మాటే కానీ ఆడేస్తాడు అనడం కొంచెం ఇబ్బందికరంగా పెట్టుకునే ప్లేయర్ లేడు. అక్కడ వాళ్ళకి సమస్య ఉంది. బౌలింగ్లో మీరు అబ్జర్వ్ చేయండి. రబాడా ఐపీఎల్లో పెద్దగా సాధించింది లేదు ఇప్పటిదాకా. SA20లో బాగా ఆడాడు, ఇంటర్నేషనల్ T20లో బాగా ఆడాడు కానీ ఐపీఎల్లో రబాడాగా ఆడలా. ఇప్పటికీ రబాడా ఏం చేశాడు గుర్తుంటే ఆండర్ రసల్ని ఒకసారి బౌల్డ్ చేశాడు. అదే గుర్తుకొస్తుంది రబాడా నుంచి. సో రబాడా విల్ హ్యావ్ టు బీ ఇన్ టాప్ ఫామ్. తర్వాత మీరు మళ్ళీ సెటప్ చూసుకుంటే కనుక సిరాజ్ లాస్ట్ ఇయర్ చిన్నస్వామిలో అందరూ రన్లకి వెళ్ళారు. సిరాజ్ని అనడం తప్పు. బట్ అంతకుముందు సీజన్, ఆ ముందు సీజన్ సిరాజ్ హెస్ బిన్ డీసెంట్. సో సిరాజ్ దగ్గర నుంచి అహ్మదాబాద్ కాబట్టి కొంచెం స్వింగ్ అవుతుంది కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. ప్రసిద్ధ్ కృష్ణ ఇంజరీ నుంచి వస్తున్నాడు. సో ఎలా ఆడతాడో తెలియదు. సో బౌలర్స్ మీద పూర్తి స్థాయి స్టాంపు గుద్దేసి మనల్ని గెలిపిస్తారని చెప్పడానికి లేదు. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ బౌలింగ్ అటాక్. అండ్ లాంగర్ బౌండరీస్ ఉంటాయి, కొంచెం స్వింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక బ్లాక్ సాయిల్ వికెట్ ఉంటుంది, ఒక రెడ్ సాయిల్ వికెట్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఆడుకుంటే వాళ్ళకి బాగా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ కూడా కొంచెం టీమ్ ఎఫర్ట్, కొంచెం ఇండివిజువల్ బ్రిలియన్స్, కొంచెం ఢిల్లీ లాగా జీటీ వాళ్ళు అదే జోన్లో ఉన్నారేమో అని అనిపిస్తోంది విత్ రెస్పెక్ట్ టు దేర్ ప్లేయర్స్. లక్నో, పంజాబ్ ఒక రేంజ్లో కాంపిటీషన్ ఉంది వాళ్ళకి అన్నట్టు అనిపిస్తుంది. జీటీ అండ్ అలాగే జీటీ అంటున్నాం, రాజస్థాన్ అండ్ KKR వాళ్ళు ఒక లెవెల్లో ఉన్నారు. వేరు టీం అంతా కూడా కొంచెం డిప్లీట్ అయిపోయిందా అని డౌట్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళలో KKR కొంచెం బెటర్గా ఉంది వాళ్ళ బౌలింగ్ అటాక్ వల్ల. అలా ఈ మిగతా 6 టీంలు కొంచెం ఫైట్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి. మిగతా 6-7 టీంలు అంటే కొంచెం డిస్టెన్స్లో టాప్ 3 టీమ్స్ ఉన్నాయి. ఓకే, మీరు ముందు చెప్పిన టీమ్స్ కొంచెం డిస్టెన్స్లోనే ఉన్నాయి. వాళ్ళు దగ్గరగా ఉందనంటే దట్స్ డిఫరెంట్ స్టోరీ. కొంచెం డిస్టెన్స్లోనే ఉంది. వాళ్ళు దారుణంగా ఆడితే తప్ప వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళరు. అది ఓకే. మొత్తం ఓవరాల్గా ఈ 10 టీంలో సార్ ఖచ్చితంగా వాచబుల్ ప్లేయర్ అంటే ఇండియాకి సంబంధించి నెక్స్ట్ ఫ్యూచర్ స్టార్ అయ్యబోయే ఒక ప్లేయర్స్ గురించి చెప్పాలంటే ఎవరు? ఆల్రెడీ టీమిండియాకి యంగ్ ప్లేయర్స్ గురించి ముఖ్యంగా ఆల్రెడీ టీమిండియాకి ఆడిన వాళ్ళలో ఫోకస్ కావాలి అంటే కనుక తిలక్ వర్మ, నో డౌట్స్ అబౌట్ దట్. ఎందుకంటే అతను ముంబైకి నెంబర్ 3లో ఆడతాడా, నెంబర్ 5లో ఆడతాడు అనే ప్రశ్న. ఇండియాకి అతను నెంబర్ 3 నెంబర్ 4లో ఆడుతున్నాడు. బట్ ముంబై సర్క్యూట్లో చూసుకుంటే కనుక హీ మైట్ బ్యాట్ ఎట్ నెంబర్ 5. ఒకవేళ రికల్టన్ అండ్ విల్ జాక్స్తో వెళ్ళారు అంటే తిలక్ వర్మ 5లో ఆడతాడు, సూర్య 4లో ఆడతాడు. సో అలాంటి పరిస్థితుల్లో క్రైసిస్ మేనేజర్గా తిలక్ చాలా బాగా ఆడాడు. సో తిలక్ వర్మ ఈజ్ వన్ సచ్ ప్లేయర్. డెఫినెట్లీ అక్కడ టీమ్ మధ్యలో కంటెన్షన్లో కూడా ఉన్నాడు ఆడడానికి. సో తిలక్ వర్మ ఉన్నాడు, జైస్వాల్ ఉన్నాడు, యశస్వి జైస్వాల్ డెఫినెట్లీ దేర్. ఎందుకు అంటే అతను T20లోకి రావాలి అంటే కనుక ఖచ్చితంగా ఓపెనింగ్ స్లాట్లో కాంపిటీషన్ అనేది కనిపిస్తుంది. సో జైస్వాల్ డెఫినెట్గా ఉన్నాడు. బట్ ఓవరాల్గా మీకు ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్లేయర్ కావాలి, ఒక మంచి ధమాకేదార్ ప్లేయర్ కావాలి, చూసుకోవాలి అంటే కనుక పులి అభిషేక్ శర్మ. ఒక్క ప్లేయర్ని పట్టుకోవాలంటే అభిషేక్ శర్మ. అతని కమిన్స్ ఎంతవరకు బౌలింగ్లో యూటిలైజ్ చేస్తాడనేది చూడాలి. ఎందుకంటే బాల్తో కూడా అతను వికెట్లు తీయగలడు. ఇంటర్నేషనల్ T20లో వికెట్లు తీశాడు. బ్యాట్తో ఎలాగో మనం చూస్తూనే ఉన్నాం ఏ లెవెల్లో అతను ఉన్నాడు. సో అతను బ్యాట్తోనూ బాల్తోనూ రెండింటితో రాణించాడు అంటే కనుక హీఈస్ ది టాప్. ఆ లిస్ట్లో టాప్లో అభిషేక్ శర్మ ఉంటాడు. తర్వాత తిలక్, యశస్వి జైస్వాల్, నితీష్ని మనం జెన్యూన్ ఆల్రౌండర్. ఆ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ లిస్ట్ చాలా తక్కువ ఉంది. సో అతను ఉన్నాడు. సో మిగతా ప్లేయర్లు చాలా మంది ఉన్నారు కానీ ఆల్రెడీ ఇండియాకి వీళ్ళు వచ్చి అడుగు పెట్టేశారు కాబట్టి వీళ్ళ గురించి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మనకి T20 వరల్డ్ కప్ ఉంది. డెఫినెట్లీ ఆ లిస్ట్ ఎలాగో రిటైర్మెంట్ ఇచ్చారు కాబట్టి యంగ్ టీమ్నే మనం తీసుకెళ్ళాలి. ఈ లిస్ట్లో వీళ్ళు స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. బౌలింగ్ డిపార్ట్మెంట్ అందరూ బాగానే ఉన్నారు. ఎవ్రీబడి సెట్. కొంతమంది న్యూ బౌలర్స్ వస్తున్నారు. చెన్నై నుంచి గుర్జప్నీత్ అని చెప్పేసి ఒక బౌలర్ వచ్చాడు. ఆ తర్వాత ఇందాక చెప్పినట్టుగా శ్రేయస్ హెగ్డే అని చెప్పేసి ఒక బౌలర్ ఉన్నాడు, హూ కెన్ పర్ఫార్మ్ వెల్. ఇది రకరకాల బౌలింగ్ ఆల్రౌండర్స్ ఉన్నారు, వాళ్ళు బాగా పర్ఫామ్ చేసేది. సో వీళ్ళందరూ కనిపిస్తూ వచ్చారు. అండ్ చూడాలి వాళ్ళందరూ ఎట్లా పర్ఫామ్ చేస్తారు ఏంటి అనేది. వరుణ్ చక్రవర్తిని బ్యాటర్స్ ఎంతవరకు రీడ్ చేయకుండా ఉంటే అంత మంచిదని చెప్పేసి ఆలోచిద్దాం. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ T20లో మళ్ళీ అతనే మనకి ఎక్స్ ఫ్యాక్టర్, ఏస్ పేడ్ అతనే మళ్ళీ. సో రీడ్ చేసేసారు, 14 మ్యాచ్లు ఆడేస్తున్నారు, ఏం చేస్తారంటే ఇబ్బంది అవుద్ది. సో లెట్ us hope వరుణ్ చక్రవర్తిని ఎవరు రీడ్ చేయరు, అతను కాపాడుకోవాలని చెప్పేసి. అంటే ఇంకో ప్లస్ పాయింట్ కూడా ఉంది కదా సార్, ఒకరు వికెట్లు తీస్తే ఆ భయం అట్లనే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది డెఫినెట్గా ఉంటుంది. బట్
కొంచెం తెలివి మీరిన అనలిస్టులు ఉంటారు కదా, అవును, ఇలా చేస్తే అలా చేస్తే అలా అని. సో ఆ రీడ్ చేయకుండా ఉంటే మరో ఇంకొన్ని వేరియేషన్స్తో వచ్చాడంటే కనుక వేరే లెవెల్ సెట్ అవుతాడు మళ్ళీ. ఓకే సార్, మీరు అన్నట్టు మీరు ఎక్స్పెక్ట్ చేసిన టీమ్సే కప్పు అదే, కొడతాయని ఆలోచన వచ్చింది. మన ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. వాళ్ళకి సార్ అయిపోయిన తర్వాత కూడా చేస్తాం కదా. షూర్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైంని మా కోసం ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్, చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు.